2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను తారుమారు చేసి భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతిలో సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఫేక్ న్యూస్ ప్రభుత్వంగా అభివర్ణించారన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గంగమ్మ దేవాలయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కేవలం తన ఉనికిని చాటుకోవడానికే టీటీడీపై అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు. కూర్చోబెట్టి శాలరీ కాన్ఫరెన్స్ లో చేసినటువంటి మనక పేపర్ కాబట్టి అంతగా చదవలే, ఇప్పుడే ఇస్తున్నాడు. మా అధిష్టానం మేడం గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. మాకు ఈ వైసీపీ వాళ్ళు ఈ ప్రచారం చేసినారని తెలిసింది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పాము. అదేవిధంగా ఇంగమీట అంటే తెలుగుదేశం కూటమిలో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఇన్ఛార్జ్ గారు పార్టీ ఆఫీస్ నుంచే డిసిషన్ పంపడం జరుగుతుంది. చాలామంది ఆశిస్తారు, లిస్టులో కూడా పేర్లు పోతాయి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అక్కడ ఉండాల్సిన 9 మందే. 9 మందిలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 మాకి 4 జనసేనకి 1 బీజేపీకి ఇవ్వాలి. ఈ కూటమిలో ఈ సర్దుబాటులో కొంతమందికి రాకపోవచ్చు, ఈ సంవత్సరం రాకపోవచ్చు, వచ్చే సంవత్సరం వస్తుంది. దాంట్లో అప్పుడు బాధపడతారు, మళ్ళీ సర్దుకుంటారు, మళ్ళీ పదవి వచ్చినప్పుడు సంతోషిస్తారు, పదవి రానప్పుడు బాధపడతారు. ఇదంతా సహజమే కదా, దాంట్లో ఏముంది. వాళ్ళు ఈఓ గారు వాళ్ళు ఇవ్వాలి. డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇన్వైట్ మీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఆహ్వానం రావాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము అటెండ్ కాలేదు. అట్లా కాదు కదా, నేను ఒక చైర్మన్ని, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేని. నాకు నాకు అఫిషియల్గా ఇన్విటేషన్ రావాలి. నేను అటెండ్ అవ్వాలంటే నాకు అఫిషియల్గా ఇన్విటేషన్ రావాలి. అడగండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, ఇన్వైట్ చేశారా, ఇన్విటేషన్ వచ్చింది. ఇప్పుడు మేము వాళ్ళు ఇద్దరం కూడా లిస్టులు పంపించాం, స్టేట్ పార్టీకి పంపించాం. వాళ్ళ లిస్టు వాళ్ళ స్టేట్ పార్టీకి పంపించారు. అక్కడ ఈ కూటమి కలయికలో ఎన్నుకున్నటువంటి వ్యక్తులకి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ అభ్యర్థి ఈరోజు మెంబర్స్ అయ్యారు.